ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 48వ అధ్యాయము భక్తుల ఆపదలు బాపుట షేవడే సపత్నేకరుల కథలు. ఈ అధ్యాయము ప్రారంభించునప్పుడు ఎవరో హేమాడు పంతును బాబా గురువా లేక సద్గురువాయని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడు పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు: ఎవరు మనకు వేదాంతములను షట్శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చెయ్యుమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమేగాక ఆచరణయందనుభవము కూడా పొందియున్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చెయ్యతలచును. తాను గొప్పవాడనియూ తన శిష్యుడు తక్కువవాడనియూ భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకువలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా జూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమున కునికిపట్టు. వారెన్నడూ చాపల్యమును గాని చికాకు గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడు పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను. బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందించుకొనిరి. వారు ఒంటరిగా నిర్భయముగా ఉండెడివారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండెడివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును జూచి వారి మేలు కొరకు ఏవైనా చేయుచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండెడివారు. వారు భౌతిక శరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములను ఇచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా తమ ఎందభిమానము గల భక్తులు అనుభవించుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమనా భక్తి విశ్వాసములనడు హృదయదీపమును సరిచేయవలను. ప్రేమయను వత్తిని వెలిగించవలను. ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానమెవరికీ అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తియుండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలను. ప్రేమను మనమెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమయనున్నదే లేని ఎడల చదువుటగాని వినుటగాని నేర్చుకొనుటగాని నిష్ఫలములు. ప్రేమ అనున్నది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తరువాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చిగాని మిక్కిలి చింతించనిదే దాని యందు మనకు ప్రేమ గలుగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అది ఏ మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించెదము. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై బడినచో తుట్టతుదకు అతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. షేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోడి విద్యార్థి షేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగానున్నది లేనిది చూచుకొనుచుండిరి. ప్రశ్నోత్తరముల వలన షేవడేకు ఏమీయూ రానట్టు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృపయుండుటచే
ఉత్తీర్ణుడనగుదునని చెప్పాను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారినేలా అంత పొగడుచున్నావు అని అడిగాను. అందులకు షేవడే ఇట్లనెను. షిరిడీ మసీదులో ఒక పకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులు ఇతరులు ఉన్నను వారమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారిని నమ్మియున్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడను అగుదునని వారు నన్ను ఆశీర్వదించియున్నారు. కనుక తప్పక వారి కృపచే చివరి పరీక్షయందు ఉత్తీర్ణుడను అయ్యదను అనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. సపత్నేకరు భార్యాభర్తలు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అచట న్యాయవాది ఆయెను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే ఒక కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనస్సు వికలమయ్యెను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థమైపోయి శాంతి పొందవలెననుకొనెను. కాని అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను గాని అది కూడా సహాయపడలేదు. అంతలో షేవడే మాటలు అతనికి బాబాయందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలను అనుకొనెను. తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండియే బాబా దర్శనము చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ నచట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను. బయటకు పొమ్ము అని బాబా అరచెను. సపత్నేకర్ తలవంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహాయైనా తీసుకున్నటకు యత్నించెను. కొందరు బాలాశింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఎవరిదని అడిగెను. దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూసెను. బాబా నవ్వగా అచటి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ను దగ్గరగా జరిగి బాబా దర్శనము చెయ్యుమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపొమ్మని అరిచెను. సపత్నేకరుకు ఏమి చేయవలనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చెయ్యమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడి విడవవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య. 1 సంవత్సరము గడిచెను. కాని అతని మనస్సు శాంతి పొందకుండెను. గాణగాపురము వెళ్ళెను. కాని అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాఢేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకొక స్వప్నదృశ్యము గనపడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకడ్షా బావికి పోవుచుండెను. అచట ఒక పకీరు తలకు ఒక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమపడదవేలా? నేను స్వచ్ఛ జలముతో నీ కుండ నింపెదను అనెను. ఆమె పకీరుకు భయపడి ఉత్త కుండతో వెనుకకు తిరిగిపోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అది ఏ శుభశకునమనుకొని ఇద్దరూ షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండీ తోటకు వెళ్ళియుండిరి. బాబా తిరిగి వచ్చు వరకు వారు అచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను చూచిన పకీరుకు బాబాకు భేదమేమీయూ లేదు అనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అచటనే కూర్చుండెను. ఆమె అనుకువ జూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఏదో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు చెందితిని. కాని నొప్పులన్నయ్యూ ఇచట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో పోవుటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకొనెను. మరల బాబా బయటకు పొమ్మనెను.
ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో ఉండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలను అని యత్నించుచుండెను. అట్లే యునర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై బెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై బెట్టెను. బాబా కాళ్లనొత్తుచూ సపత్నేకర్ అక్కడే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును బట్టుచుండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితములో కష్టములన్నయూ వర్ణించెను. అందులో వాని ఒకే ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నయూ తెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయముల గ్రహించుననెను. ఈ ఆలోచనలు మనస్సును మెదులుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరలా తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియే, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టము నెరవేరును. సపత్నేకర్ మైమరిచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తర్వాత తన బసకు పోయెను. సపత్నేకర్ పూజా సామాగ్రిని అమర్చుకొని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొనుచుండెడివారు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండెడివారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును జూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినము ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడగనిచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకొనెను. మసీదుకు పోయి ₹1 దక్షిణనివ్వగా బాబా ఇంకొక ₹1 కూడా అడిగెను. బాబా వాణిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకొనుము. నీ భార్య చీరకొంగులో పెట్టుము. హాయిగా పొమ్ము. మనస్సునందెట్టి ఆందోళనము నుంచకుము. అతడు అట్లే చేసెను. 1 సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీ ఎటుల తీర్చుకొనగలమో మాకు తోచుకున్నది. కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయుల మగుటచే మమ్ముద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షించుము. కుమారునకు మురళీధరను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకరు అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధాపోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 48వ అధ్యాయము సంపూర్ణము.